గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఏ డే ఇన్ మై లైఫ్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడిగినారు డైలీ వ్లాగ్స్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి నా పాత వీడియో కింద కామెంట్స్ పెట్టారు. ఇంకా పర్సనల్గా కూడా అడిగినారనమాట, మీరు ఏం చేస్తారు ఒక్కరింట్లో, బోర్ కొట్టదా అసలు నీకు అని చెప్పేసి అడిగారనమాట. బోర్ కొడుతుంది, అట్లనే ఇంకా కొంచెం మనం చేసే పనుల వల్ల మనకేం అనిపించదు అనమాట. అది ఎలానో మీకు ఈరోజు చూపిస్తాను, మీకు కూడా అర్థమైపోతుంది కదా, ఇంకోసారి మీకు ఆ డౌట్ రాకుండా ఉంటుంది. మనకు ఈరోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట, కొన్ని ఏమో డేస్ని బట్టి ఉంటాయి. సో అట్లా ఈరోజు నాకు సాటర్డే నేను ఏమేమి వర్క్ చేసుకుంటాను, ఏమేమి పనులు ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. సో సాటర్డే కదా, నాకు ఇంకా మోస్ట్లీ ఇదే పని ఉంటుంది. సాటర్డే వీక్లీ ట్వైస్ అట్లా నాకు ఇట్లా వాషింగ్ మిషన్లో వేసి వర్క్ ఉంటుంది అనమాట. సో మా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అయితే ఇప్పుడే తీసుకొచ్చినాను, అంటే కింద ఆంటీ తీసుకుంటారు, నేను ఆంటీ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. పొద్దున్నే మనం లేయం కాబట్టి ఈ పాలు మాకు పక్కన ఉన్న ఊరు నుంచి వస్తాయన్నమాట. ఫ్రెష్గానే ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్ మార్నింగే పాలు తీసుకొని ప్యాక్ చేసి పంపించేస్తారు, ఫ్రెష్గా ఉంటాయి. అంటే నేనైతే ఇంకా వేడి చేసేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే అవి విరిగిపోకుండా ఉంటాయని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒకవేళ పచ్చిపాలు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో మొత్తం అది పైన బంక లాగా వస్తుంది, మీకు చూసారో లేదో అలా వస్తుందని చెప్పేసి నేను ఇట్లా వేడి చేసి చల్లార్చిన తర్వాత పెట్టేస్తాను అన్నమాట. ఇండియన్ థింగ్స్ సిమ్లోనే పెట్టేస్తాను, అవి ఎంతసేపు అన్నా కాకని అని చెప్పేసి నేను చాలాసేపు అవి సిమ్లోనే ఉంటుంది అనమాట. మీకు ఒక స్పెషల్ డ్రింక్ చూపిస్తాను ఈరోజు. కాఫీ పెట్టట్లేదు, టీ కూడా పెట్టట్లేదు. నేను ఇట్లా కాఫీ మానేయడానికి నేనైతే ఇది అలవాటు చేసుకున్నాను అనమాట. బాగుంటుంది, మామూలుగా టీ పొడి యూజ్ చేసి చేసుకుంటాను. ఏమంటే మిల్క్ అవన్నీ యాడ్ చేయకుండా, షుగర్ ఏమి యాడ్ చేయకుండా ఇట్లా హనీ వేసుకొని తాగుతాను అనమాట. చాలా బాగుంటుంది, నాకు ఈ మధ్య బాగా నచ్చింది అనమాట. ఎప్పుడన్నా నేను ఇట్లా టీ కాఫీ తాగకూడదు అనుకున్నప్పుడు ఇది తాగుతాను. నాకు ఇది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, మరీ తీసేసేలాగా ఉంటుంది. నాకు లెమన్ ఫ్లేవర్ బాగా ఇష్టం అనమాట, దీంట్లో లెమన్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ టైం తర్వాత చేసుకుని మినిమం ఒక 1 అవర్ పడుతుంది అనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వెయిట్ చేస్తాను, ఇంకో హాఫ్ అన్ అవర్ ఏమో ఫుడ్ అంతా చేసేసుకొని తింటాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, కొద్దిసేపు మనం టీవీ చూద్దాం. ఇదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఆ సీరియల్ ఏదో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. టీవీ చూసేది అయిపోయింది, ఇంకొచ్చి ఫుడ్ చేసుకోవాలి కదా, అందుకే కొంచెం పెసరట్టు పిండి ఉంటే అది వేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా రోజు ఇట్లనే ఉంటుంది, ఒకరోజు దోశ, ఒకరోజు పెసరట్టు, ఉప్మా. మోస్ట్లీ ఉప్మా చేసుకుంటాను, ఉప్మాలో వెరైటీస్ అట్లా చేసుకుంటూ ఉంటాను. ఒక్కదాన్ని ఉంటాను కదా, సో ఎక్కువ ఏం చేసుకోను. తినేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయి ఉంటాయి, సో అవన్నీ ఆరేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ ఆరేసాను అనమాట. ఇక్కడైతే ఫుల్ గాలి పెడతాను. పని అయిపోయిన తర్వాత అయితే ల్యాప్టాప్ ముందేసుకొని మొత్తం మన వీడియోస్ అన్నీ రెడీ చేసుకుంటాను ఉంటాను అనమాట. ఎక్కువ ఉన్నవి కాపీ చేస్తూ, సో ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటాను. థంబ్నెయిల్ చేయడానికి 1 అవర్ టైం పట్టింది, 1 అవర్ పైనే పట్టింది. థంబ్నెయిల్స్ అసలు ఎంత నీట్గా చేసుకోవాలంటే ఒక వీడియోని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అదే నేను 11కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 12:15 అట్లా అవుతుందన్నమాట. సో ఇట్లా ఉంటుంది ఎడిటింగ్ అయితే, అంత ఈజీ అస్సలు కాదు, చాలా టైం పడుతుంది అనమాట. అసలు మధ్యాహ్నం ఫుడ్ కూడా గుర్తుండదు నాకు, ఎప్పుడో 2కో 3కో అట్లా తింటాను అనమాట. ఇంకా కొంచెం పని ఉంది, జస్ట్ ఒక థంబ్నెయిల్ ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వాటర్ తాగుతానంటే వెళ్ళి తెచ్చుకుంటాను తాగుతాను అని చెప్పేసి ఒక బాటిల్లో పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఫుడ్ చేసుకోకుండా కూర్చున్నాను అనుకోండి, ఇంకొక హాఫ్ అన్ అవర్కి బాగా ఆకలేస్తుంది, అప్పుడు లేట్ అయి ఉంటుంది అనమాట. సో త్వరగా కావాలి అని చెప్పేసి అన్ని అటు ఇటు ఏదో ఒకటి వేసుకొని ఊరికి పచ్చడి వేసుకొని తినేలాగా చేస్తానన్నమాట. అందుకని రిస్క్ ఎందుకని ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫుడ్ పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది, ఆకలి వేసినప్పుడు వెళ్ళి పెట్టుకొని తినేసేయచ్చు. సో వెళ్ళి ఫుడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఛానల్ నేమ్ ఇదే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, 5K చేసేయండి తొందరగా, వెళ్ళిపోతాం. ఫుడ్ ఏం చేసుకోవాలనేది మళ్ళీ అదొక తలనొప్పి ఉంటుంది. మార్నింగ్ పెట్టినవన్నీ అట్లానే ఉన్నాయి, ఇక్కడ గడకను కూడా గడకలేదు, అన్నీ అట్లే ఉన్నాయి.
సో ఫస్ట్ అయితే మరి మార్నింగ్ పాలు సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. టైం ఎంత బాగుంటుందంటే జస్ట్ ఇప్పుడు రైస్ పెట్టిన కరెంట్ పోయింది, అందులో ఒక 1/2 అవర్లో రైస్ అయిపోతుంది. సో తినేసి మళ్ళీ మనం చేసుకోవచ్చు. చెప్పినా కదా ఫుల్ ఆకలేస్తుందని చెప్పి. సో రైస్ అయ్యింది, జస్ట్ కొంచెం రసం చేసుకున్నాను. ఇంకా రైస్ అండ్ రసంతో తినేద్దాం. ఇది మన ఫుడ్ ఇప్పుడు రసంతో తింటున్నాం. ఇవైతే వెజిటబుల్స్ అన్నీ వేసేసాను, బీట్రూట్ కూడా వేసాను అనమాట. సో బీట్రూట్ వేసేసరికి మనకు మంచి బీట్రూట్ కలర్ మొత్తం రసం మొత్తం బీట్రూట్ కలర్ బాగుంటుంది. ఇట్లా కలర్ డిఫరెంట్గా ఉండి చూసారు ఎంత కలర్ ఉండిందో. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం కలర్ఫుల్గా ఉంటే తినాలి అనిపిస్తుంది కదా. టీవీ దగ్గర కూర్చొని తింటూ ఉంటాను అనమాట. ఇట్లా పని ఉన్నప్పుడు నేను టీవీ పెట్టుకోను, మార్నింగ్ పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే నేను టీవీ చూస్తున్నాను అనుకోండి, టైం కూడా పట్టించుకోను. అది 1 అయిందా 2 అయిందా ఇక అసలు టైమే తెలియదు అనమాట. అదొక వెబ్ సిరీస్ అట్లా ఇదొక మూవీ స్టార్ట్ చేసాను అనుకోండి, మధ్యలో ఆపను. అది ఇంకా మొత్తం చూసి నేను అది అయిపోయేంత వరకు అట్లనే చూస్తూ ఉంటాను. కాబట్టి నేను ఇట్లా ఈరోజు వర్క్ ఉంది కదా, సో సండే వర్క్ ఉంటుంది నాకు కొంచెం ఎక్కువ. సాటర్డే సండే కూడా ఉంటుంది, మండే కూడా ఉంటుంది. 3 days కంటిన్యూస్గా ఏదో ఒక వర్క్ ఉంటుంది. సండే అయితే క్లీనింగ్ వర్క్ ఉంటుంది, సాటర్డే అయితే ఇవన్నీ వర్క్స్ అంటే వీడియోస్ గురించి కొంచెం ఇంట్లో గురించి కొంచెం వర్క్ ఉంటుంది. ఇంకా మండే అయితే ఆ రోజు మండే కాబట్టి పూజ చేసుకునే వర్క్ కొంచెం ఉంటుంది. సో ఇట్లా మొత్తం నాకు ఇట్లా 3 days లైన్గా ఉంటుంది అనమాట. మిగతా డేస్లో వీడియో షూటింగ్ అలాంటివి ఉంటాయి. ఇంకా మామూలుగా కొంచెం టైం దొరికితే టీవీ చూస్తూ ఉంటాను, బయటికి వెళ్తూ ఉంటాము. ఇంకా మిగతా టైంలో అంతే. సో మన తినడం అయిపోయింది. చాలా ఎక్కువ ఎంత ఆకలి వేసినా బాగా తినాలనుకుంటాను, ఫాస్ట్గా తినేస్తాను, కొంచెం తింటాను ఇంకా అయిపోయింది, ఇంకా అంతే. మళ్ళీ తినాలని కనుక అట్లా నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, అందుకే ఊరికే తిన్నది అయిపోయి కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ తీసేసి చేసుకుంటూ ఉంటాను. డైలీ ఏమి ఇదంతా ఉండదన్నమాట. ఓన్లీ ఈరోజు ఒక్కటే నేను ఎక్కువ ల్యాప్టాప్ చూసేది, మిగతా టైంలో అసలు పట్టించుకోను. మార్నింగ్ బట్టలన్నీ ఆరేసాం కదా, సో అవన్నీ తీసుకొని వచ్చి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఈ స్కార్ఫ్స్ అవైతే చిక్కులు పడిపోయి చాలాసార్లు ఇదైతే పోయిందనమాట. ఇంకా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ ఇట్లా బయట కూర్చొని నా లైఫ్లో నేను ఒక బుక్ చదువుతానని కల్లో కూడా అనుకోలేదు. ఈ బుక్ అయితే నాకు అంతగా అడిక్ట్ అయిపోయింది, మొత్తం చదివేశాను అనమాట. ఇదే లాస్ట్ డే, సో చాలా బాగుంది, అందుకే తొందరగా అయిపోయింది. చాలాసేపు అలా బయట కూర్చొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది. సో స్నాక్స్ తినేసి మళ్ళీ తర్వాత ఫుడ్ తినేస్తాను, ఇంకా పడుకోవడానికి వెళ్తాను. ఓన్లీ ఫోన్ చూస్తూ ఉంటాను అనమాట, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాను. వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి చేయాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.